కర్ణాటక ఎమ్మెల్యే, ఇది కన్నడలో రాసుంది, ఇది ఏంటిది ఇది అనేసి మేము దీన్ని గూగుల్ ట్రాన్స్లేట్ చేసినాం. ట్రాన్స్లేట్ చేసినప్పుడు ఈయనే ఏమని చెప్పిండు అని అంటే, చాలా స్పష్టంగా ఈ ఎమ్మెల్యే గారు లోకాయుక్తకి ఫిర్యాదు చేశారు. ఏమనంటే డీకే శివకుమార్ గారు 15% కమిషన్ తీసుకుంటున్నారంట. డీకే శివకుమార్ గారు తెలంగాణ కాంట్రాక్టర్లకు అక్కడ బెంగళూరులో కాంట్రాక్ట్లు అప్పచెప్పడానికి 15% కమిషన్ తీసుకుంటున్నారు. రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల ప్రోద్బలంతో అని ఇందులో నేరుగా కర్ణాటక ఎమ్మెల్యే మునిరత్న గారు ఆరోపణ చేస్తూ లోకాయుక్తకు ఫిర్యాదు చేసిర్రు రేవంత్ రెడ్డి గారి మీద విచారణ చేపట్టాలి అని, డీకే శివకుమార్ గారి మీద విచారణ చేపట్టాలని. అయితే ఇది చూసినప్పుడు మేము అసలు ఏం కాంట్రాక్ట్లు వచ్చినాయి అబ్బాయి, ఎవరికి వచ్చినాయి అనేసి కొంచెం ఆరా తీసినప్పుడు ఇటీవలే కేపీసీ ప్రాజెక్ట్స్ ఇందులో లిస్ట్ ఆఫ్ కాంట్రాక్ట్స్ కూడా అందులో మెన్షన్ చేస్తున్నాయి. బెంగళూరులో రైల్ కాంట్రాక్ట్ అని అవన్నీ కూడా అందులో ఆ లేఖ ఎమ్మెల్యే గారు రాశారు. అయితే కేపీసీ ప్రాజెక్ట్స్కి బెంగళూరు సబర్బన్ కాంట్రాక్టు 210 కోట్ల కాంట్రాక్టు అప్పచెప్పారు. ఎవరి కేపీసీ ప్రాజెక్ట్స్ అని అనుకున్నప్పుడు ఇది ఒక వీడియో దయచేసి వినాలి. అతని పేరు అనిల్ కుమార్ కామిశెట్టి. ఇతనిలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఇతను ఆర్కిటెక్టో, ఇంజనీరో, లేకపోతే అద్భుత కళాఖండాలను సృష్టించే మంచి ఏమంటారు ఆర్టిస్టో కాదు. కేటీఆర్ క్లాస్మేట్ ఫ్రెండ్ శ్రీధర్ తేలుకుంట్ల అని ఒక సేటు ఉన్నాడు. ఆ సేటుకు అత్యంత సన్నిహితుడు. కేటీఆర్ అత్యంత సన్నిహిత మిత్రుడు తేలుకుంట్ల శ్రీధర్. ఆ తేలుకుంట్ల శ్రీధర్కు కావాల్సినోడే అనిల్ కుమార్ కామిశెట్టి. రాష్ట్రంలో ఎవరు ఎక్కడ చనిపోయినా కేసీఆర్ గారి మీద నెపమేయాలి, కేసీఆర్ గారి మీద హత్యారోపణలు వేయాలి. ముఖ్యమంత్రి కార్యాలయంలో కూర్చున్న అధికారులు, ప్రభుత్వ అధికారులు మీడియా గ్రూప్స్లో మొత్తం ఇక పంపించాలి కేసీఆర్ గారి మీద హత్యారోపణలు వేస్తూ. అట్లా రాష్ట్రంలో ఎవరు వ్యాపారం చేసిన గతంలో వారు కేటీఆర్ గారు సన్నిహితులు, కేటీఆర్ గారి స్నేహితులు అనేసి అన్నారు. మరి ఇవాళ కర్ణాటక ప్రభుత్వంలో ఇదే కేపీసీ ప్రాజెక్ట్స్, రేవంత్ రెడ్డి చెప్పిన కేపీసీ ప్రాజెక్ట్, ఆయన ఇంజనీర్ కాదు, ఆయన ఆర్కిటెక్ట్ కాదు, ఆయన కాంట్రాక్టర్ కాదు, ఏమీ కాదు, కానీ ఆయన సంస్థకు బెంగళూరు సబర్బన్ రైల్ ఆయనకు కాంట్రాక్ట్ వస్తుంది. దీనికి రేవంత్ రెడ్డికి ఏం సంబంధం అని ఎందుకు అంటున్నాము అని అంటే, ఇది రేవంత్ రెడ్డి గారు సోదరులు తిరుపతి రెడ్డి గారు మరియు ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి ఆరోపణ చేసిన కేపీసీ ప్రాజెక్ట్స్ అనిల్ కుమార్ ఇటీవలే కలిసి దిగిన ఫోటో. అంటే డీలు ఎంత కుదిరిందో ఇలా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉన్నది. కేటీఆర్ సన్నిహితుడు అన్నావు, ఆయన వ్యాపారాలు చేయొద్దని అన్నావు, ఆయన కాంట్రాక్టర్ కాదు అని అన్నావు. మరి షాడో ముఖ్యమంత్రి ఎవరైతే ఈ కర్ణాటక ఎమ్మెల్యే ఆరోపణ చేస్తున్నాడో, తెలంగాణకు చెందిన కాంట్రాక్టర్లకు డీకే శివకుమార్ కమిషన్లు తీసుకొని బెంగళూరు కాంట్రాక్ట్లు అప్పచెప్తున్నాడు అనేది ఇగో ఈ రేవంత్ రెడ్డి చుట్టం ఎవరో కాదు, షాడో ముఖ్యమంత్రి, తెలంగాణ షాడో ముఖ్యమంత్రి ఎవరైతే కారుకి నంబర్ ప్లేట్ పెట్టుకోడో, సెక్యూరిటీ లేనిది బయట తిరగడో, కలెక్టర్లు కూడా ఆఫీసులకి వెళ్ళి బయటికి ఉరికొచ్చి అన్న రాయే పెద్ద ఆయనే అని బొకేలు ఇచ్చుకొని చిన్న స్కూల్ పిల్లలు స్వాగతం పలకడానికి నిలబడతారో ఆ అనుముల తిరుపతి రెడ్డి మరియు నువ్వు చెప్తున్న కేపీసీ ప్రాజెక్ట్స్. రేవంత్ రెడ్డి గారి అజెండా ఏంటంటే బెదిరించు, అది తుపాకీ చూపెట్టి బెదిరిస్తుండా, ఆయన రైఫిల్ ఉండే కదా, అది ఉన్నదో అప్పచెప్పేసిండో, కానీ మా రైఫిల్ రేవంత్ గారు ఇటు బెదిరిస్తారు, తర్వాత బెదిరియగానే సెటిల్మెంట్ వీలు చేస్తారు. ఎందుకు చెప్తున్నాను అంటే, కాంగ్రెస్ ప్రభుత్వం, ఇది రేవంత్ రెడ్డి గారు మీరు స్పీచ్ చూసారు, ఆయన నేరుగా
ఆ కాంట్రాక్టర్కి వ్యతిరేకంగా మాట్లాడాడు. వాళ్ళ ప్రభుత్వం రాగానే రేడ్లు చేసిరు ఆ కంపెనీ మీద, రేడ్లకు పంపించింది ప్రభుత్వం. ఫస్ట్ మాట్లాడి బెదిరియాలి, తర్వాత నీ దగ్గరున్న సంస్థలను పంపించి రేడ్లు చేపియాలి, ఆ తర్వాత సెటిల్మెంట్ చేసుకోవాలి, ఆ తర్వాత కాంట్రాక్ట్లు అప్పచెప్పాలి. అందుకే పూటకొక మాట, పూటకొక బ్యాగు. అటు ఒక అన్ననేమో, ఒక ఆయననేమో సోదరుడేమో బెదిరిస్తాడు, ఇంకొక ఆయనేమో సెటిల్మెంట్ చేస్తాడు. ఇట్లా కాంట్రాక్ట్లు నడుస్తున్నాయి. ఇది కేవలం ఈ ఒక్క అంశమే కాదు. గతంలో రేవంత్ రెడ్డి గారు ఇంకొక వ్యక్తి గురించి కూడా మాట్లాడారు, ఇంకొక సంస్థ గురించి కూడా మాట్లాడారు. సో నా కంప్లైంట్ అధికారికంగా గచ్చిబౌలిలో ఎంఆర్ ప్రాపర్టీస్ అని ఒక కాలనీ ఉంది. అక్కడ పెద్ద పెద్ద విల్లాలు వచ్చినాయి. అకార్డింగ్ టు మై నాలెడ్జ్, సబ్జెక్ట్ టు కరెక్షన్, దెర్ ఇస్ నో సచ్ పర్మిషన్స్ ఫర్ దట్ ఎంఆర్ ప్రాపర్టీస్. చిన్న వాళ్ళనైతే కూలగొడుతుండ్రు, పెద్ద పెద్ద ప్యాలెస్లు కట్టుకున్న వాళ్ళ మీద మనం దృష్టి పెడుతున్నట్లేదు. ఎంఆర్ ప్రాపర్టీస్ స్పెసిఫిక్ కంప్లైంట్ నేను మీ దృష్టికి తీసుకొస్తున్నా, మీరు నోట్ చేసుకొని దాంట్లో అసలు పర్మిషన్ ఉందా లేదా, పర్మిషన్ లేకపోతే ఎప్పటిలోగా కూలగొడతారో నెక్స్ట్ టైం మీటింగ్ లోపల మీరు క్లారిటీ ఇవ్వండి. థ్యాంక్ యూ.